బీజేపీ పార్టీ మీద అంటే కూటమి మీద 30% నెగిటివిటీ ఉంది అని ఒక మాట అనడం జరిగింది, రైట్? అసలు ఈ కంప్లీట్ పాలిటిక్స్ మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. మీరు చెప్పిన దాంట్లో ఇంట్రడక్షన్ చిన్న కరెక్షన్. అంటే కొత్తగా ఎలక్ట్ అయిన వాళ్ళు ఒక 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ లో. దాంట్లో ఒక 19 మంది మీద పూర్తి నెగిటివిటీ ఉంది. 19 నియోజకవర్గాలలో మాత్రమే మీరు సర్వే చేశారా ఏంటి? కాదండి, ఓవరాల్ వింటున్నారు. 175 ఉన్నాయి కదా, 175లో 88 కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేస్, కొత్త వాళ్ళు. దాంట్లో ఒక 19 మంది మీరు చెప్పిన 30%కి వస్తున్నాను. 30% ఓట్ బ్యాంక్ కోల్పోతున్న వాళ్ళు 19 మంది ఉన్నారంటారు. దాంట్లో మళ్ళీ కొత్తగా ఎలక్ట్ అయిన 88 మందిలో 44 మంది మీద వ్యతిరేకత ఉంది. ఆ పర్సంటేజ్ డీటెయిల్స్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఓ దాంట్లో 10 to 20 అలా ఉంటుంది. సో హ్యూజ్ ఇంపాక్ట్ పడే మీరు చెప్పినటువంటి 30% ఇంపాక్ట్ ఎక్కువ 19 నియోజకవర్గాల్లో ఉంది. మనం అక్కడికి వెళ్దాం. స్టార్టింగ్ పారావిల్ నుంచి స్టార్ట్ అంటే ఆ సబ్జెక్ట్ కరెక్ట్ చేస్తున్నాను. చేద్దాం. విల్ మేక్ ఇట్ లేటర్. బట్ వాట్ ఇస్ పారావిల్ అండ్ వాట్ ఇస్ ద మోటివ్ ఆఫ్ పారావిల్? అంటే ఇప్పుడు మీరు ఆన్లైన్లో ప్రతి ఒక్కటి ఆర్డర్ ఇస్తూ ఉంటారు, ఫుడ్ ఇస్తుంటారు, ఓలా ఊబర్ క్యాబ్ బుక్ చేస్తుంటారు, లేదా మీకు కావాల్సిన కాస్మెటిక్స్ డ్రెస్ ప్రతి ఒక్కటి ఆన్లైన్లో ఉన్నాయి కదా. మరి ఒక ఎమ్మెల్యే కానీ ఒక యాస్పిరెంట్ కానీ కంట్రీలో ఏదైనా డేటా కావాలి, నేను ఎలా పనితీరు బాగుందా బాగాలేదంటే వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళని అడగాల్సి వస్తుంది, లేదా మాలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. సింగిల్ ఆర్డర్ చెప్పినప్పుడు ప్రైజింగ్స్ పెరిగిపోతూ ఉంటాయి. కొంతమందికి అందరికీ అప్రోచబుల్గా ఉండకపోవచ్చు, మెయిన్గా ఉండకపోవచ్చు, వాళ్ళు అప్రోచ్ కాకపోవచ్చు. ఈ స్పేస్ ఉందన్నమాట, హ్యూజ్ స్పేస్. అంటే మీకు రెడీగా క్యాబ్ అవైలబిలిటీ ఉంది, కాస్మెటిక్స్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, ఏరోప్లేన్ టికెట్స్ ఉన్నాయి, అన్ని రెడీగా అవైలబిలిటీ ఉన్నప్పుడు ఇంత పవర్ఫుల్ సెక్షన్ అయినటువంటి ఎమ్మెల్యేస్ కానీ ఎంపీ కానీ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎందుకు వాళ్ళు కావాల్సినటువంటి డేటా ఆ స్పేస్లో ఉండలేదంటే అది హ్యూజ్ కాస్ట్కి సంబంధించిన విషయం. ఒకటి ఆ యాక్యురసీలో కావాల్సిన బ్రాండింగ్ అందరూ చేయలేరు. సో ఈ స్పేస్ని ఫిలప్ చేద్దాం అనే దాంట్లో కాన్సెప్ట్లో నేషనల్ వైడ్గా ఒక 4000 నియోజకవర్గాలు ఉంటాయి మనకు ఉరామరిగా. ఆ 4000 నియోజకవర్గం 2-3 మనం టార్గెట్ చేసుకొని కంప్లీట్ చేద్దాం టాస్క్తో మొదలుపెట్టాం. ఎక్కడైతే ఎలక్షన్స్ ఉంటాయో అక్కడ పెనట్రేషన్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కమింగ్ బీహార్ ఉంది, తమిళనాడు ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, వీటిలో పెనట్రేట్ అవుతున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ మనకు ఇంత మీరు బ్రాండింగ్ కేకే గురించి ఇంతమంది మాట్లాడుతుంది. June 4th లాస్ట్ టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడేది డిస్కస్ చేసుకుంది కాబట్టి బాధ్యతగా దీంట్లో అయితే మనకు బెటర్గా ఉంటుంది. అట్టని చెప్పి కేవలం బాధ్యతే అని కాకుండా రెండు ఉన్నాయి. ఆబ్వియస్గా బిజినెస్ మోడ్లో ఉంటుంది, బాధ్యత ఉన్నాయి. ఎందుకంటే ఒకటి మనం రీచ్ చేయొచ్చు, ఎక్కువ ఈజీగా ప్రమోట్ చేయొచ్చు, మోడల్ బిల్డ్ చేయొచ్చు. రెండు ఇంత పేరు ప్రతిష్టలు ఆ రోజు ఏ నలుగురు నిలబడ్డా మాట్లాడుకున్న ఇంత బ్రాండింగ్ కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. సో రెండు పరంగా చూసుకుంటే ఇది పర్ఫెక్ట్ బాక్స్లో ఫిట్ అయింది. ప్లస్ అట్ ది సేమ్ టైం మేము అనుకున్న కాన్సెప్ట్ అప్పుడే ఏపీలో 1 year కంప్లీట్ అవుతుంది. సో 2.5 months బ్యాక్ మేము అనుకున్నప్పుడు June 4th మనం ప్రోడక్ట్ లాంచ్ చేద్దాం, ఖచ్చితంగా ఇది ఏంటి, పారావిల్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బట్ June 12 11:27 చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజుకి, ఆ క్షణానికి, ఆ టైంకి కరెక్ట్గా 1 year కంప్లీట్ అవుతుంది. ఆ రోజు paravil.com అని ప్రెస్ చేసినా, లేకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో చూసినా కానీ 170 నియోజకవర్గాలు 11:27 అలా ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఆ రోజు వాళ్ళ ఎలా పనిచేశారు, పనితీరు ఏంటి, నియోజకవర్గ పరిస్థితి, పాజిటివిటీ మొత్తం 170 నియోజకవర్గాలు ఇంకా మిడిల్ ఏరియా అనమాట. ఎవరో మీకు పంపిస్తే వాళ్ళకి పంపించడం లాగా లేకుండా అంటే ఓన్లీ పాజిటివిటీస్ నెగిటివిటీస్ అని అంటున్నారు. అది ప్రజల దగ్గర నుంచి వచ్చేటువంటి స్పందన మాత్రమేనా, లేకపోతే వాళ్ళు చేసినటువంటి తప్పులు కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కానీ ఈ విధమైన ఇన్ఫర్మేషన్ కూడా అలిగేషన్స్ కావచ్చు, స్కాములు కావచ్చు, అవైలబిలిటీ ఉంటున్నారు కావచ్చు, అసలు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచాక యూఎస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏదైనా కానీ ఓవరాల్గా ఆ నియోజకవర్గంలో ప్రజలు సెంట్రిక్ గా మా ఎమ్మెల్యేని చూసి చాలా రోజులు అయిపోయింది, నెల అయిపోయింది, అది ఉంటుంది. ఎస్ ట్రూ. అయితే మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత బేసిక్గా బిజినెస్ మోడ్లోకి వెళ్ళిపోయి దుబాయ్లోను, యుఎస్లోను, కెనడాలోను, లేకపోతే ఆస్ట్రేలియాలోను ఇలాగ తిరుగుతూ ఉంటారు. అండ్ కాన్స్టిట్యున్సీలో పెద్దగా అవైలబిలిటీ చూపించరు. అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా అంటే ఎన్ని రోజులు వచ్చారు, ఎన్ని రోజులు ఉండరు అనే డేటా కూడా ప్రొవైడ్ చేస్తారా? అవైలబిలిటీ లేరు, అవైలబిలిటీగా ఉన్నారన్న దాంట్లో మేము ఎంతమందిని అడిగితే 90% వాళ్ళు అవైలబిలిటీ లేరు అంటున్నారు అన్న పర్సంటేజ్ని. ఈ మండలంలో ఎక్కువ అసలు కొన్ని దగ్గర ఏంటంటే ఈ వాళ్ళు గెలిచిన మండలం లేదా వాళ్ళు ఉన్న ఇల్లు ఉన్న మండలంలో మాత్రం ఎక్కువ ఉంటారు, మిగతా 3 మండలాలకి ఎక్కువ అప్రోచ్ అవ్వరు. సో ఈ మండలంలో ఎక్కువ అవైలబిలిటీ ఉందా లేదా, లేదా ఈ మండలంలో ఆయన కాకుండా ఉంటే ఎవరు అనుకుంటున్నారు, 2 ఎవరు, 3 ఎవరు, 4 మీరు, 5 అనుకోండి, ఈ 5 దాకా కవర్ అవుతాం అనమాట. 5th 6th పర్సన్ వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఉన్నా, మీరు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే, నేను అపోనెంట్. సో మీరు కాన్స్టిట్యున్సీలో లేరు, నేను ఉన్నాను, బట్ ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు. ఈ డేటా కూడా మీరు ఉన్నారని చెప్తాం. కేకే కంటే తను ఎక్కువ అమ్మాయి ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది, తను అప్రోచ్ అవుతుంది, క్వశ్చన్ చేస్తుంది, అధికారులు వచ్చినప్పుడు తీసుకెళ్తుంది, మీరు రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది, రాదర్ దాన్ పార్టీ పరంగా కూడా ఇష్యూస్ని అడ్రస్ చేస్తుంది, ప్రజల వరకు నేనున్నాను భరోసా నాకు చెప్తున్నా అంటే ఈ మీరు ఏవైతే ప్రజలు నిజంగా ఫీల్ అవుతుంటే అదే డేటాను ఉంటుంది అక్కడ. ఓకే రైట్. సో ఇట్స్ కంప్లీట్
ఆల్ అబౌట్ పారావిల్. ప్రెసెంట్ ఆంధ్ర వరకేనా లేకపోతే మిగతా ఇప్పుడు కాన్స్టిట్యున్సీస్? బీహార్ తమిళనాడు చేస్తున్నామండి, వెస్ట్ బెంగాల్ ఒకటి, తెలంగాణ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. తెలంగాణలో అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? అంటే ఫస్ట్ బీహార్ ఒక 15 రోజులు 20 రోజులు బఫర్ పెట్టుకుని ఇంక 1 మంత్ తర్వాత తెలంగాణ స్టార్ట్ చేస్తాం. ఓకే.